కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటుంది అని కూడా ప్రజలు అనుకుంటున్నారు కదా. అవునండి, అది మరి అవ్వచ్చు. ఎలాగంటే ఆవిడ ప్రస్తుతానికి పూర్తిగా అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే బీజేపీకి వ్యతిరేకం. నెక్స్ట్ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రస్తుతానికి. వీళ్ళకి అనుకూలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంటే గనక ప్రస్తుతానికి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో ఏదైనా మంత్రి పదవో లేదా మంచి పదవో పొందే అవకాశం ఉంది. అంతే తప్ప విడిగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే లేవు. ఒకవేళ కాంగ్రెస్ కవిత గారు కలిస్తే కేటీఆర్ కి ఎలాంటి నష్టం జరగబోతుంది అంటే కవిత గారు చాలా వరకు పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయం తనకు తెలుసు. అవునండి. ఒకవేళ కాంగ్రెస్ లో కలిస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ లో కలిస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడున్నట్టే ఉంటదండి. ప్రత్యేకంగా మార్పు అయితే ఏముండదు. వాళ్ళ పోరాటం ఎలా చేయాలో వాళ్ళు చేసుకుంటానే వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఒక సీట్ అంటే అధికారంలో లేరు కాబట్టి కొంత ఫామ్ పోవటం కరెక్టే. కొంత ఫామ్ లో లేరు ప్రస్తుతానికి. ఆ ఫామ్ లో లేనప్పుడు ఏంటంటే ఎవరెన్ని చెప్పినా వాళ్ళు ఎంత చెప్పినా ప్రజలు నమ్మరు. అధికారంలో ఉన్నప్పుడు నమ్మే మాటలు వేరు, అధికారంలో లేనప్పుడు నమ్మే మాటలు వేరు. ఇప్పుడు ఆ విధంగా కవిత గారు బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరటం వల్ల లేదా కాంగ్రెస్ తో అలైన్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే బీఆర్ఎస్ కి పెద్దగా మార్పు రాదనేది నా ఉద్దేశం. అంటే తన కూతురే ఇట్లా వ్యతిరేకంగా చెప్తుంది అని కూడా ప్రజలు అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. కొంత కారణం ఉంటుంది తప్ప పెద్దగా మార్పు అయితే రాదు. సపోజ్ ఎలా లెక్కేస్తారంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటారు. ఒకళ్ళు పోతే ఇంకో నలుగురిని తీసుకొచ్చే కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. అల్టిమేట్ గా వాళ్ళ పార్టీని వాళ్ళ కేడర్ని కాపాడుకోవడానికి చూస్తారు తప్ప పార్టీని మాత్రం గాలికి వదిలేరు. ఎందుకంటే పార్టీని కాపాడుకోవాలి కదా. వాళ్ళు పార్టీని కాపాడుకోవాలంటే ఏదో ఒక పని నిత్యం చేస్తూనే ఉండాలి. దానికో సలహాదారులు ఉంటారు, దానికో స్కెచ్లు ఉంటాయి. ఆ స్కెచ్ల ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు తప్ప కవిత గారు బయటకు వచ్చేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ పార్టీ అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు అయితే అన్నారు. అవునండి. బీఆర్ఎస్ లో మార్చారు. తెలంగాణ ప్రజలు మేము టీఆర్ఎస్ ఉంటేనే మా తెలంగాణ పార్టీ అనుకున్నాం తప్ప అవునండి బీఆర్ఎస్ లో మారిస్తే మేము ఎందుకు ఓట్లేస్తామని మాట్లాడుతున్నాం. అవునండి, అది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే టిఆర్ఎస్ అన్న పేరు ఉన్నప్పుడే దానికి ఉన్న ఇమేజ్ వేరు. ఎప్పుడైతే బీఆర్ఎస్ మార్చారో అంటే మన రాష్ట్రాన్ని అంటే ఎంతో గౌరవంగా తెచ్చుకుని ఎంతో అంటే దేశ రాజకీయాల్లో కూడా పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని మనం ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్రంగా మార్చేయటం అనేది కరెక్ట్ కాదు. చాలా మంది తెలంగాణ సాయుధ పోరాటం అవునండి లేదా మామూలు పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని వదిలేసి కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు. అవి ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ అని ఉన్నప్పుడే బాగుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు పోయింది. ఈ పేరు వల్ల పార్టీకి ఎఫెక్ట్ అయిందండి ఆల్రెడీ.